హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే మనకు అప్డేట్ అవ్వడం ఉంది. 7.1.6కి అయితే అప్డేట్ ఉంది. ఇందులో మనకు ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం ఉంది. ఆల్రెడీ ఈ ఆప్షన్ అనేది మనకి 2 months బ్యాక్ నుంచి ఉన్నదండి. ఇదివరకు అయితే మనకి లబ్ధిదారుల యొక్క మొబైల్ ఓటీపీ ద్వారా మనం ఈ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ సబ్మిట్ చేసే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్గా అప్డేట్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో మన గ్రామ వార్డు వాలంటీ యాప్ సంబంధించి ఎవరైతే వాలంటీర్ మిత్రులు ఉన్నారో మన యొక్క హౌస్ హోల్డ్ డేటా సంబంధించి మొబైల్ నెంబర్ అనేది మనం లింక్ చేయాలని చెప్పేసి ఇదివరకు వీడియోలో మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం కదా. సో చాలామందికి ఓటీపీలు అనేది రావడం లేదని చెప్పేసి రాష్ట్రపోతం మరొకసారి అయితే మనకు అప్డేట్ చేయడం ఉంది. సో ఓటీపీ లేకుండా డైరెక్ట్గా మనకి మొబైల్ నెంబర్ ఎవరైనా ఉంటే కన్నా మనం యాడ్ చేయొచ్చు. అటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి మనకి అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. సో ఆప్షన్ అనేది మనకి మొబైల్ అప్డేట్ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం ఉంది. అది ఎట్లా చేయాలి అంటే చెప్పేసి వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ప్రజెంట్గా అయితే మనకి యాప్ అయితే అప్డేట్ అవ్వడం ఉంది. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే ఓపెన్ చేయడం ఉంది. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సేవల అభ్యర్థన అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో సేవల అభ్యర్థన మీద ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మూడో ఆప్షన్ ఏదైతే ఉందో అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి, సో ఇక్కడ మనకి అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఏదైతే ఉందో అక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాలి. సో ఈ ఆప్షన్లో ఇది వరకు 2 months బ్యాక్ అనేది రావడం జరిగిందండి. సో 7.0.6లో అయితే రావడం జరిగింది. సో ప్రజెంట్గా అప్పుడు లబ్ధిదారుల యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చేసి సబ్మిట్ చెప్పి రావడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మనకి సబ్మిట్ చేసే విధంగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను మొబైల్ అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినట్టు మన యొక్క 50 years మంచి ఎవరైతే లబ్ధిదారులో వారి యొక్క నేమ్ మొత్తం మనకి ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో ఇందులో నేను ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండి. సో ప్రజెంట్ ఒక నేమ్ సెలెక్ట్ చేసిన వెంటనే సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది సో ఇద్దరికి లేదు. సో ఇక్కడ ఒకరికి మొబైల్ నెంబర్ అనేది మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ మొబైల్ నెంబర్ అనేది మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి అప్డేట్ చేసిన వెంటనే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి మీ యొక్క 50 years ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి. సో ప్రజెంట్గా నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ అనేది నేను కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ ఇదే మొబైల్ నెంబర్ మనం అందరికి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను అండి. సబ్మిట్ చేసిన వెంటనే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అంటే ఇక్కడ మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మనకి మొబైల్ నెంబర్ అనేది మన యొక్క హౌస్ హోల్డ్ డేటాకి కంప్లీట్ అవ్వడం ఉంది. సో ఇక్కడ మరొక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ లేదు, బాగా గమనించండి. సో ఇలా మొబైల్ నెంబర్ లేకుంటే మీకు అప్డేట్ ఈ కేసు కూడా వర్క్ అవ్వదు. సో వీటికి సంబంధించి మరొకసారి మీకు వీడియో అనేది చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ అప్డేట్ అయితే రావడం ఉంది. సో ఇక్కడ మరొకసారి నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసామో మొబైల్ నెంబరు, సో ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసామో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సింపుల్గా ఈ విధంగా సబ్మిట్ చేస్తే మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మరొకరికి ఇదే విధంగా ఇట్లా మీ హౌస్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకల్లా ఇలా కాపీ చేసి సో మనం సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. సో ఇదివరకు అయితే ఓటీపీ ఆప్షన్ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ మనకి సబ్మిట్ చేసే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీ యొక్క 50 years మంచి ప్రతి ఒక్కరికి అయితే వెంటనే ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ అయితే రావడం ఉంది. సో 7.1.6లో మనకి అప్డేట్ అయితే రావడం ఉంది. సో ఇప్పుడు వరకు గ్రామ వార్డు వాలంటీ యాప్ సంబంధించి అప్డేట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.